తిరుమలగిరులు గోవింద నామస్మరణలో మారుమోగాయి. దేవదేవుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు సాగిన బ్రహ్మోత్సవాల్లో చక్రస్నాన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ అర్చకుల వేద మంత్రోచ్చరణతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి సుదర్శన చక్ర తాల్వూరుకు వరాహ పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు వరాహ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. రాత్రికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు ఆలయ అధికారులు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వర్ణరథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 25 కోట్ల వ్యయంతో బంగారు రథాన్ని టీటీడీ ఇంజనీర్లు తయారు చేశారు. గరుడ సేవ రోజు సుమారు 2.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కోలాటాలు నృత్యాలతో తమ భక్తిని చాటుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య తగ్గినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 12.9 కోట్ల రూపాయల నుంచి 12 కోట్లకు పడిపోయిందన్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య గతంతో పోల్చితే ఈ ఏడాది 10,000 తగ్గింది. అంగరంగ వైభవంగా జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలతో తిరుమలగిరులు కొత్త శోభను సంతరించుకున్నాయి. శ్రీనివాసుణ్ణి దర్శించుకుని భక్తులు తరించారు. అందరి సహకారంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయన్నారు టీటీడీ అధికారులు.